నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. నమస్తే అండి. చూస్తుండగానే కాలం ఎట్లా మారిపోతుందో చూస్తున్నాం కదా. ఒకప్పుడు దొంగతనం అంటే అర్ధరాత్రిలు ఎవరు లేని టైం చూసి చేసేటోళ్ళు, కానీ ఇప్పుడు ఈ దొంగలు అసలు తగ్గట్లేదు. సాబ్ సిటీలో దొంగలు రూట్ మార్చిండ్రు. తాళం వేసిన ఇండ్లు, ఒంటరిగా వెళ్లే మహిళల గొలుసులు తెంపడమే కాదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లను కూడా వదలడం లేదు. అది అందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద గ్యాస్ డెలివరీ ఆటో నుంచే సిలిండర్ లేపేసిండ్రు. ఈ వింత దొంగతనం మన నార్సింగి పిఎస్ పరిధిలో జరిగింది. ఈ ముచ్చటేందో, పూర్తి వివరాలేంటో వాటిలోకి వెళ్దాం. అయ్యా ఇదిగో ఈ వీడియో చూడండి. మన హైదరాబాద్ నార్సింగి పరిధిలో అల్కాపూర్ టౌన్షిప్ ఏరియా గ్యాస్ డెలివరీ ఇచ్చేటోళ్ళు పాపం పొద్దుగాలనే ఆటో వేసుకుని లోపలికి గల్లీలోకి వచ్చిండ్రు. ఓ బిల్డింగ్ కాడ ఆటో ఆపి కస్టమర్ కి సిలిండర్ ఇచ్చేందుకు లోపలికి వెళ్ళిండ్రు. సరిగ్గా అదే టైం చూసిండ్రు ఈ దొంగలు. సందు దొరికితే చాలు సంకలో సిలిండర్ పెట్టుకుని జంప్ అవుదామని ప్లాన్ వేసిండ్రు. రోడ్డు మీద జనాలు తిరుగుతూనే ఉండ్రు. పక్కనే కార్లు బైకులు పోతూనే ఉన్నాయి, కానీ ఈ దొంగలకు అనేవి పట్టడం లేదు. బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు మెల్లగా ఆటో పక్కన ఆగిండ్రు. వెనుక కూర్చున్న వ్యక్తి అసలు ఏమాత్రం తడబడకుండా ఎవరో తన సొంత సామాన్ తీసుకున్నట్లు చాలా స్టైల్ గా ఆటోలో ఉన్న గ్యాస్ సిలిండర్ ని భుజానేసుకోండు. ఇంకేముంది, బైక్ స్టార్ట్ చేసి చిటికెలో అక్కడి నుండి మాయమైపోయిండ్రు. డెలివరీ ఇచ్చి వచ్చిన ఆటో డ్రైవర్ ఒకసారి వెనక్కి చూసి షాక్ అయిండు. అరే ఇప్పుడే కదా ఇక్కడ పెట్టినా, ఎక్కడ పోయింది అని అటు ఇటు వెతికినా ఫలితం లేకపోయింది. సీసీటీవీ కెమెరాలు చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఏమయ్యా, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఇట్లా సిలిండర్లు కూడా ఎత్తుకుపోతారా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలే ఇప్పుడు ఒక్క సిలిండర్ అంటే 1000 రూపాయల పైన ముచ్చట. పాప మా డెలివరీ బాయ్ తన జేబులోకి వెళ్లి కట్టుకోవాల్సి వస్తుందని బాధపడుతుండు. చూసారు కదా, అల్కాపూర్ టౌన్షిప్ లాంటి రద్దీగా ఉండే చోటనే ఇట్లా జరుగుతుంటే ఇక గల్లీలో పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి. పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా వాళ్ళను పట్టుకునే పనిలో ఉన్నారు. ఏదైతేనే సిటీలో దొంగలు మాత్రం అప్డేట్ అవుతున్నారు. మనం కూడా గట్లనే అలర్ట్ గా ఉండాలి. సో విన్నారు కదా, మీ ఇంటి ముందు డెలివరీ బండ్లు ఆగినా, మీరేమైనా సామాన్లు బయట పెట్టినా కొంచెం కన్నేసి ఉంచండి. లేకపోతే ఈ కిలాడి దొంగలు క్షణాల్లో మాయం చేస్తారు. ఈ దొంగతనం మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.